సియో త్యాగం అంటే అది మనుషులు చేసే త్యాగం. అది సృష్టికర్త చేసే త్యాగానికి మనుషులు చేసే త్యాగానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. మనుషులు ఏంటంటే భావోద్రేహాలతోని, ఒకవేళ భయముతోని, ఒకవేళ వాళ్ళలో ఉన్న టెన్షన్తోని, వాళ్ళలో ఉన్న ఆందోళనతోని ఒక నిర్ణయం తీసుకుంటారన్నమాట. సియో త్యాగం అంటే అది దాన్ని సియో త్యాగం అన్నా స్వనీతి అన్నా రెండు ఒకటే అన్నమాట. స్వనీతి అంటే అది మన సొంత నీతి, మన బుద్ధికి ఎంతైతే అందిద్దో దాన్ని బట్టి మనము నీతిగా జీవించడం కానీ, ఒక సియో త్యాగం అంటే మన సొంత త్యాగం కానీ అంటారనమాట. ఆ స్వయనీతి సియో త్యాగము అది మనుషులు కల్పించుకునేది. వాళ్ళు హృదయంలో ఒకవేళ ఒక వ్యక్తి వెడల నేను ఒకవేళ అన్యాయంగా ప్రవర్తించాను, నేను రాంగ్గా ప్రవర్తించాను, అలా కరెక్ట్ కాదు, చేయకూడదు అని మనకి దేవుడు లోపల మనసాక్షి గద్దింపు ఉంటదన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని గద్దిస్తాడనమాట. గద్దించినప్పుడు మనము ఆ గద్దింపుకు లోబడి, ప్రవ్వా నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని మనం ఒక త్యాగం చేయడానికి, నీతిగా బ్రతకడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అందుకనే ప్రభు చెప్తున్నాడంటే ఏం చెప్తున్నాడంటే, మీ మీ నీతి నా దృష్టికి మురికి గుడ్డలాగుందని చెప్తున్నాడు. మన నీతి ఆయనతో సమానమైనది కాదు, మన స్వయ త్యాగము ఆయనతో సమానమైనది కాదు, ఎన్నటికీ కాదు. ఎందుకంటే మనం పాప శరీరములో పెట్టి ఉన్నాడు, మన మాంసంలో పెట్టి ఉన్నాడు ఆయన దీపం, ఆయన ఆత్మని మనకి మాంసంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము శరీరంలో ఉందన్నమాట ఆయన పెట్టిన దీపం ఆత్మ. అందుకని ఈ శరీరం మన ఆత్మ ఎంత నీతిగా బ్రతకాలన్నా, ఎంత త్యాగం చేస్తూ బతకాలన్నా మనకి ఆత్మ బోధిస్తుంది. కానీ ఈ శరీరం ఆ నీతిని నెరవేర్చనీదు, ఎంతసేపటి కొంగదీస్తూ ఉంటది. పాప ఆలోచనలకి, పాప స్వభావానికి అలవాటు పడిన ఈ శరీరము ఆత్మ మాట ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటదన్నమాట, శరీరానికి ఈ ఒక ఆత్మకి. అందుకని మనం ఒక భావోద్రేహాలతోని, మనం ఒకవేళ ఒక బాధతోని, టెన్షన్ తోని ఒక వ్యక్తికి నేను ఇలాగా చేస్తున్నాను ఎందుకు అని ఒకవేళ మనం రియలైజ్ అయ్యి మనం అలాగా అనుకుంటాం. గాని ఆ నీతి, ఆ త్యాగము సృష్టికర్తతో చేసే త్యాగంతో ఎప్పటికీ సమానం కాలేదన్నమాట. అందుకని చెప్తున్నాడు ఆయన, మోషే చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రజలు పాపం చేశారు, వాళ్ళు నేను కనపడలేదని ఒక దూడను చేసుకున్నారు, ఒక బంగారపు దూడను చేసుకొని వాళ్ళు ఎంతో నీ ఎదుట పాపం చేశారు, నీకు కోపం పుట్టించారు కనుక వాళ్ళ పక్షంగా ఇక్కడ ఈ మోషే ఒక భావోద్రేహంతోని, ఒక పశ్చాత్తాపంతోని ప్రజలందరి పక్షంగా దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. మొరపెట్టుకొని అవసరమైతే నా పేరు నీ ఎదుట లేకుండా, నీ గ్రంథంలో లేకుండా వాళ్ళ బదులు నన్ను నా పేరు తుడిచివేయి అంటున్నాడు. కానీ దేవుడు దానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనలో ఎటువంటి స్వార్థం ఉండదు, ఆయనలో పక్షపాతం ఉండదు. కనుక ఆ మోషే ఒకవేళ పశ్చాత్తాపంతో తన మనస్సు ఆ దేవుని బాధ పెట్టినందుకు వలన ఆయన తీసుకునే నిర్ణయము భావోద్రేహాలతో తీసుకుంటున్నాడు. కాబట్టి న్యాయాధిపతి అయిన న్యాయం గల దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎవడైతే నా ఎదుట పాపము చేసినో వాడినే నేను తుడిచిపెడతా, నిన్నెందుకు తుడిచిపెడతాను అంటున్నాడు. నిన్ను నేను గ్రంథంలో నుంచి తుడిచివేయను కాబట్టి ఎవడైతే పాపం చేశాడో వాడికే శిక్ష పడిద్ది, వాడినే నేను శిక్షిస్తా. అందుకనే నీకు ముందుగా నా దూత వెళ్ళిను అంటున్నాడు. నీకు ముందుగా నా దూత వెళ్ళిను అంటున్నాడు. అందుకని మార్కు సువార్త మనము 1వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నీకు ముందుగా పంపుచున్నాను అని చెప్తున్నాడు. అంటే ఈ దూత ఎవరు? ఈయన యేసు ప్రభు ఇంకా 6 నెలలకు పుడతాడనగా
ముందుగానే ఒక దూత వచ్చినాడు. ఆ దూత ఎవరంటే బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఇదిగో ఇక్కడ మా నిర్గమ కాండంలో చెప్తున్నాడు ఆయన. నిర్గమ కాండము 32:32లో చెప్తున్నాడు, నా దూత నీకు ముందుగా వెళ్ళును అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, నా దూత నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. నా దూత అంటే యోహాన్ అన్నమాట. యోహాన్ వచ్చి ఏం చేశాడు? మార్గం సరళం చేశాడు. ఆయన మార్గము సరళం చేశాడు. ఆయన మార్కు సువార్త, మత్తయి సువార్త 3:3 చూసుకుంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేక వేయుచును ఒక శబ్దం అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నారు. ఇది వందల సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు యెషయా ద్వారా ప్రవచించున్నాడు. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందంటే మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్తలో కూడా చెప్పబడింది యోహాను గురించి. అయితే ఆయనకు ముందుగా ఒక దూత వెళ్ళిద్దని చెప్పి ఆయన చెప్పి ఉన్నాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తుంది? మార్గం స్థిరపరుస్తుంది, కరుకుగా ఉన్న స్థలాలు నునుపు చేస్తుంది, పల్లపు మడుగులు సాధన చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా ఆయన అరణ్యంలో వేస్తున్న ఒక శబ్దం, ఒక కేక అన్నమాట. అందుకనే ముందుగానే మోషేతో చెప్పి ఉన్నాడు, నీకు ముందుగా నా దూత వెళుతుందని. ఇక్కడ యేసు ప్రభు రాకముందే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు ముందుగానే ఒక దూతను పంపించి ఉన్నాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తుంది? మార్గం సరళం చేస్తుంది. సువార్తకి ప్రకటించడానికి ఈ అభిషిక్తుడు వచ్చే ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మార్గం స్థిరపరుస్తున్నాడు, మార్గాన్ని ద్వారాలు రెడీగా చేసి పెడుతున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? యెషయా 61లో ఏం చెప్తున్నాడు? నేను మార్గాన్ని సరళం చేయటానికి వచ్చా, దుఃఖించు వారిని, కట్లలో ఉన్న వారిని, వాళ్ళకి విముక్తి, నలిగిన వారికి విముక్తి ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆ విముక్తి ఆయన ద్వారానే రావాలి, ఆయన ద్వారానే మనకి త్యాగం, ఆయన చేసిందే మనకి త్యాగం. అంతేగాని ఒకవేళ ఈ మోషే చెప్పినందు మూలాన, మోషే ఆయన పేరు బైబిల్లో నుంచి, గ్రంథంలో నుంచి తుడిచేసినందు మూలాన ఈ సృష్టి అంతటికి రక్షణ రాదు, విమోచన రాదు, పాప క్షమాపణ రాదు. కానీ ఆయన నీతిని ఆయన కనపరుస్తున్నాడు. తండ్రి, నీ ఎదుట వాళ్ళు పాపం చేశారు కాబట్టి నేను వాళ్ళ బదులు నేను పశ్చాత్తాపడుతున్నాను కనుక క్షమించమని అడుగుతున్నాడు. అది మంచిదే, అది దేవుని దృష్టికి మంచిది తగ్గించుకోవడం. కానీ ఆ స్వనీతి, ఆ స్వయ త్యాగము దేవునితో సమానము కాదని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకని చెప్తున్నాడు, ఇర్మియా 18:2 చూసుకుంటే చెప్తున్నాడు ఆయన, నీవు లేచి కుమ్మరి ఇంటికి బొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును అంటున్నాడు. అంటే నేను కొన్ని విషయాలు నీకు నేర్పిస్తా ఇర్మియా, నువ్వు వెళ్ళు, కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమంటున్నాడు. కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడ నేర్పిస్తున్నాడు. ఇదిగో ఈ కుమ్మరి సార మీద మట్టి పెట్టి తనకిష్టమైన పాత్రగా చేసి తను ఆ సార మీద నుంచి ఇలా తీసినప్పుడు అతని చేతిలో అది విడిపోతుంది. విడిపోయినప్పుడు అతను మళ్ళా దాన్ని నీళ్లు జల్లి మళ్ళా ముద్ద చేసి మళ్ళా మెత్తగా పిసికి మళ్ళా సార మీద పెట్టి తనకిష్టమైన పాత్రగా చేస్తాడు. తనకిష్టమైన పాత్రగా చేయడానికి ఆయనకి సామర్థ్యం ఇచ్చిన వాడెవరు? నేనే. కనుక నేను ఈ ఇశ్రాయేలీలకి నేను వాళ్ళకి చేయలేనా? వాళ్ళని నేను వాళ్ళని రక్షించలేనా? వాళ్ళని నేను పోషించలేనా, సంరక్షించలేనా అని చెప్పి ఈ విషయాలను వెళ్ళి ఆ ప్రజలకు ప్రకటించమని కుమ్మరవాణి ఇంటికి పంపించి కొన్ని విషయాలు అక్కడ ఇర్మియా తోటి మాట్లాడుతున్నాడు. అందుకనే యేసు ప్రభు ఈ ఇర్మియాని కుమ్మరవాణి ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్పించినప్పుడు అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఆయనని ఇస్కరియోతా ఎన్ని నాణ్యాలకు అమ్మాడు?
30 నాణ్యాలకు అమ్మాడు. 30 నాణ్యాలకు అమ్మినప్పుడు మత్తయి సువార్త 27:6-10 చూసుకుంటే, ఆ ఎండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టిలో వేయ తగనివని చెప్పుకునిరి. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ మత పెద్దలు, శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ కూడా కూడుకొని చెప్తున్నారు, ఈ ఈ ఈ నాణ్యాలు ఇవి రక్త క్రయధనం. ఒక వ్యక్తిని మనం రక్తం చిందించేటట్టు సిలువుకి అప్పగించాం. భయంకరమైన మరణం, భయంకరమైన పరిస్థితికి మనం అప్పగించాం. కాబట్టి ఆ తీసుకున్న ధనాన్ని కానుకల పెట్టిలో వేయటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కానుకల పెట్టిలో వేయటానికి కూడా వాళ్ళు బహిష్కరించారు, వెలివేశారు. అందుకని ఆయన చెప్తున్నాడు, మత్తయి సువార్త 27:6-10 చదవమ్మ ఒకరెవరన్నా. హలో. వెండి నాణ్యములు ఇదేనమ్మా 27:10. ప్రభువా మాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరివాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. ఆమేన్. చాలమ్మా. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ నాణ్యాలు ఈ ఇస్కరి యూదా ఇచ్చిన నాణ్యాలు ఆయన రిలీజ్ అయ్యి నేను ఒక నీతిమంతుని పట్టించాను అని చెప్పి ఆ నాణ్యాలు తీసుకెళ్లి వాళ్ళ ముందలు విసిరి కొట్టి ఆయన పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కనుక అందుకనే ఆ నాణ్యాలు కానుకలు పెట్టిలో వేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. అవి వద్దు, కానుకల పెట్టిలో వేయడానికి కూడా ఇష్టపడలేదు. అవి మనకు సంబంధించినవి కాదు. అవి బహిష్కరించారనమాట, వెలివేశారనమాట. యేసు ప్రభుని వెలివేశారు. అందుకని అంటున్నాడు, నా స్వకీయ వద్దకు నేను వచ్చాను కానీ వాళ్ళు నన్ను అంగీకరించలేదు అంటున్నాడు. అంగీకరించలేదు, ఆయన్ని అంగీకరించలేదు. ఆయన్ని అమ్మిన ధనం కూడా, నాణ్యాలు కూడా వాళ్ళు కానుకలు పెట్టిలో వేయటానికి కూడా ఇష్టపడలేదు. అంటే ఆయన అంత భయంకరంగా హింసించారనమాట, ఆయన అంత భయంకరంగా వెలివేశారన్నమాట, బహిష్కరించారన్నమాట. కనుక ఆయన అంటున్నాడు, ఆయన సృష్టికర్త కాబట్టి ఒకవేళ వాళ్ళు వెలివేసినా వాళ్ళ కన్నులు మూయబడ్డాయి, వాళ్ళు మెస్సైను చూడలేకపోతున్నారు, మెస్సైను వాళ్ళు రిసీవర్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం లోకపరంగా ఏం చెప్పుకుంటాము, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటాం. అలాగనే ఈ నాణ్యాలు దేనికి ఉపయోగిస్తున్నాడు సృష్టికర్త? సృష్టికర్త ఏదేనికి ఉపయోగిస్తున్నాడంటే అనాథుల కొరకు ఏమంటున్నాడు, కుమ్మరవాని పొలము కొనిరి అంటున్నాడు 7వ వచనంలో. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరవాని పొలము కొనిరి అంటున్నాడు. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అంటున్నాడు. ఇప్పుడు దిక్కులేని వాళ్ళకి, దరిద్రులకి, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్లకి, ఈ బాటసార్లకి, పరదేశులకి, వీళ్ళందరికి కూడా ఎవ్వరు లేని వాళ్ళని ఆయన హక్కును చేర్చుకుంటున్నాడు. ఆ ధనం ఎలా ఉపయోగపడుతుందంటే స్పిరిచువల్ గా అది దిక్కులేని వాళ్ళని ఆదుకుంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏషియా 61లో దిక్కులేని వాళ్ళని, దీనులని, కట్లలో బంధించబడిన వారిని, నలిగిన వారిని, ఆదరణ లేని వారిని నేను ఆదరించడానికి, దీనులకు సువార్త ప్రకటించడానికి వచ్చానంటున్నాడు, దారిద్రుల్ని విడిపించడానికి వచ్చానంటున్నాడు. అందుకనే కీర్తన గ్రంథముల్లో కూడా పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేవదీస్తానంటున్నాడు. అందుకనే ఈ నాణ్యాలు కూడా ఆయన ఉట్టిగా పోనీలేదు. ఆ నాణ్యాలు ప్రతిదీ యేసు ప్రభువులో ఉన్న ప్రతిదీ కూడా అది మన త్యాగం, ఆయన మన కోసం చేసిన త్యాగం కనుక అది ఎవరికి ఉపయోగించాడు? బాటసారులకి, ఈ పరదేశులకి, దిక్కులేని వాళ్ళకి. అది పరదేశులు అంటే దాంట్లో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉండొచ్చు, విధవరాళ్ళు ఉండొచ్చు, పరదేశులు ఉండొచ్చు, అనేక మంది ఉండొచ్చు.
ఆ దాన్ని దేనికి ఉపయోగించారంటే వాళ్ళని మంచిగా వాళ్ళకి భూస్థాపం వాళ్ళని పాతి పెట్టటకు కుమ్మరవాణి పొలం కొనిది. కుమ్మరవాణి పొలం అంటే ఎంత అనుకుంటున్నారు? కొన్ని ఎకరాలు ఉండొచ్చు. ఆ ఆ కొన్ని ఎకరాలు ఉండొచ్చు. అది ఎంతో విలువైన భూమి అన్నమాట. అది ఎంతో విలువైన భూమి. కుమ్మరవాణి పొలం కొని పరదేశులకి, దిక్కులేని వారికి ఆశ్రయం కలిగించాడు. ఆయన ఎక్కడ కూడా ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు. ఆయనలో ప్రతి ఒక్కటి మన కోసమే, మనకు పనికొచ్చేటట్టుగా, అటు శారీరకంగా ఇటు స్పిరిచువల్ గా పనికొచ్చేటట్టు దేవుడు మనకి అంత ఆశీర్వాదంగా ఆ నాణ్యాలు వేస్ట్ గా పోనీలేదన్నమాట. అట్టి నాణ్య అందుకనే చెప్తున్నాడు 2 కొరింథీ 4:7 చెప్తున్నాడు, అయినను ఆ బలాధిక్యము అమూల్యమైనది కాక దేవుని అందుండు ఉండినట్లు మట్టి ఘటంలో మహిమైశ్వర్యము కలదంటున్నాడు. మట్టి ఘటంలో మహిమైశ్వర్యం పెట్టినాడు. ఇప్పుడు మనము ఈ మట్టిలో ఆయన ఆత్మ పెట్టి ఉన్నాడు. ఆయన ఆత్మ ఐశ్వర్యం కంటే కూడా గొప్పదన్నమాట. ఈ మహిమైశ్వర్యము ఏం చేస్తుంది? ఈ కుండ పగిలిపోతే ఈ మహిమైశ్వర్యం తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఆయన రాజ్యంలో, ఆయన నిత్యత్వంలో, ఆయనతో సమానంగా ఆయన వెలుగులో, ఆయన రాజ్యంలో పెడతాడన్నమాట. అందుకని ఆయన చెప్తున్నాడు యోహాను సువార్త 18:7-9 తండ్రి నాకు అనుగ్రహించిన ఒక్కరినైనాను నేను పోగొట్టుకోలేను అంటున్నాడు. ఒక్కరిని కూడా ఆయన పోగొట్టుకోలేడు అనమాట. ఎందుకంటే మనలందరిని కూడా తండ్రి ఆయనకి అప్పగించాడనమాట. మనం చెప్తున్నాడు ఆయన మత్తయి సువార్త, యోహాను సువార్త 6:44 ఒకరు చదువమ్మా. యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చాలమ్మా, దేవునికి స్తోత్రం. అంతి చెప్తున్నాడు, అంత్య దినములందు నేను వానిని లేపుతా. ఎందుకంటే ఆయన 18వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, వారిలో ఒక్కరినైనా నేను పోగొట్టుకోలేను. అందుకనే మీరు శిష్యులు వాళ్ళు వచ్చి రోమా సైనికులు వచ్చి యేసుప్రభుని పట్టుకున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నా కోసం వచ్చారు కదా, నన్ను పట్టుకోవడానికి వచ్చారు కదా, వీళ్ళని పోనీయండి అంటున్నాడు. వీళ్ళకి ఎవరికి హాని జరగడం నాకు ఇష్టం లేదు. వీళ్ళెవరు నా కోసం గాయాలు పొందాలని, మరణించాలని నాకు ఇష్టం లేదు. మీరు వచ్చింది నా కోసమే గనుక మీరు నన్నే పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి వీళ్ళని పోనీయండి అంటున్నాడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. నీవు నాకు తండ్రితో చెప్తున్నాడు ఈ విషయము, నీవు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఒక్కరినను పోగొట్టుకోలేనని ఆయనతో చెప్పి ఈ మాట నెరవేరినట్లు చెప్పిను. ఇది కూడా ప్రవచనమే. అందుకని ఆయన చెప్తున్నాడు తండ్రి ఆకర్షణ లేనిది నా యొద్దకు ఎవడునూ రాలేడు. ఈ తండ్రి ఆకర్షించాడు కాబట్టి మనం అందరం కూడా యేసు నామాన్ని మనం నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసించి నీటి బాప్తీసం ద్వారా తిరిగి జన్మించి ఆయన నిత్యత్వంలో, ఆయన వెలుగులో, ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హులయ్యమగా. కాబట్టి మనకి తండ్రి ఆకర్షించాడు. ఫస్ట్ తండ్రి మన హృదయంలో ముందు క్రియ జరిగించాడు. మన హృదయంలో ఆయన పని చేశాడు. ఎందుకంటే యేసు ప్రభు దేవుడని, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకత్వమై ఏకదేవుడై ఉన్నాడని తండ్రి ఒప్పించాడు. మనకు మొదల మన హృదయాన్ని, మన ఆత్మని తండ్రి ఒప్పించాడు. కాబట్టి మనం కుమారుని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ జరిగినాయి. కుమారుని దగ్గరికి వెళ్ళడం వల్ల మనము ఇంతగా రక్షణ అయినా, వాక్యమైనా, ప్రార్థన అయినా, స్తుతి ఆరాధన అయినా, మనం ఒకవేళ స్వయ త్యాగం చెయ్యాలన్నా, పశ్చాత్తాపడాలన్నా, మనం ఇంకొకరి పట్ల మనం అపరాధంగా
ప్రవర్తించేమే, ఎందుకు ప్రవర్తించేమని బాధపడుతున్నావైనా ఇదంతా కూడా తండ్రి ఆకర్షణ ఉండందు మూలన మనం ప్రభు వద్దకు వెళ్ళాము. అందుకనే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు ఈ మాట వాళ్ళతోని, మీరు తండ్రి ఆకర్షణ లేనిది నా యొద్దకు మీరు రాలేరు. అందుకే మీరు తండ్రి అనుగ్రహించిన బిడ్డలు నాకు నాన్నేమో మీకు అనుగ్రహించాడు, మిమ్మల్నేమో నాకు అనుగ్రహించాడు. కనుక ఆయనకి మీకు మధ్యవర్తిని నేను, ప్రజలకి సృష్టికర్త అయిన దేవునికి మధ్యవర్తిగా నేను వచ్చిన కాబట్టి తండ్రిని అప్పగించాడు. తండ్రే నన్ను కొట్టమన్నాడు. ఏ విధమ చేతనైనాను తండ్రే ఇవన్నీ చేస్తుంది, మీరు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అందుకనే మనం చూసుకుంటే ఆది కాండంలో మనకి ఏసేపు కనబడతాడు. ఏసేపు ఏమంటాడు వాళ్ళ అన్నలతోని లాస్ట్ లో కనపడినప్పుడు, మీరు నన్ను పంపలేదు, మీరేదో నన్ను హింసించారని, కొట్టారని, తిట్టారని కాదు, కానీ దేవుడే నన్ను మీకు అందరికి ముందుగా ఒక పోషకుడుగా ఉండడానికి, ఒక రక్షకుడుగా ఉండడానికి, ఒక సంరక్షకుడుగా ఉండడానికి దేవుడే నన్ను పంపి ఉన్నాడు. మీరు పంపించారని మీరు బాధపడగాకండి, మీరు బాధపడొద్దని ఏసేపు తన అన్నలతో చెప్తూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే శిష్యులతోని వాళ్ళతోని, నేను పోగొట్టుకున్న వారిలో నేను ఒక్కడిని కూడా, దేవునితో చెప్తున్నాడు, నీవు అనుగ్రహించిన వారిలో నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనయ్యా. కనుక చెప్తున్నాడు, నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోలేను, మీ అందరి కోసం నేను ప్రాణం పెడతానని చెప్తున్నాడు. అందుకని తండ్రి ఆకర్షణ లేనిది మీరెవరు నా దగ్గరికి రాలేడు అని చెప్తున్నాడు. మనందరం కూడా తండ్రి ఆకర్షించాడు. మొదట తండ్రి మనల్ని కనికరించి, మనల్ని ప్రేమించి, జగతికి పునాది వేయబడక ముందే మనం ఆయన హృదయంలో, ఆయన ఉద్దేశాల్లో, ఆయన మనసులో ఉన్నాం కాబట్టి మనము యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాక మనం ఆయన్ని నమ్ముకున్నామంటే, ఆయన రక్తంలో కడగబడేవంటే జగతికి పునాది వేయక ముందే తండ్రి హృదయంలో ఉన్నాం, తండ్రి చిత్తంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మనంతటా మనము పోలేమన్నమాట. అందుకనే దేవుడు ఈ విధంగా మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయడానికి ఎవ్వరి వల్ల కాదు. మోషే అడిగినందు మూలన తండ్రి చేయలేదు ఆ విధంగా. తండ్రి ఏమంటున్నాడు, నీ పేరు నేనెందుకు తుడిచేస్తాను, ఎవడు పాపము చేసాడో వాడినే నేను తుడిచిపెడతా. ఒక కాలం వస్తది, నేను వస్తాను, అప్పుడు నేను వారి పాపములు వారి మీదకి రప్పిస్తానని చెప్తూ ఉన్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం చూడు, నేను నా దూతను నీకు ముందుగా వెళ్ళి అంటున్నాడు. అక్కడ ఆయనకు ఒక దూతను ముందుగా పంపించాడు. ఇక్కడ యేసు ప్రభుకు ముందుగా ఒక దూత వచ్చి మార్గం సరళం చేసింది కాబట్టి యేసు ప్రభు ఆయన ద్వారానే బాప్తిసం పొందాడు. ఆయన ద్వారా బాప్తిసం పొంది నేలలో నుంచి బయటకు వస్తూ ఉండగా ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అంటున్నాడు. ఈయన మాట వినండి అని ఆ విషయం కూడా తండ్రే చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, మీకోసమే అనుగ్రహించా, మీ పాప శాపాల కోసం, మీ పాత రోత జీవితాల కోసం అనుగ్రహించాను గనుక ఆయన మాట వినండి, ఆయన ఏం చెప్తాడో వినండి, దాని ప్రకారం నడుచుకోండి అని తండ్రి మనతో చెప్తున్నాడు. అందుకని మనం అందరం కూడా ప్రభు మాటకి సరెండర్ అవ్వాల, ప్రభు మీద ఆనుకోవాల, ప్రభువుని ఏం చెప్తున్నాడో ఆయన మాటలు మనం ధ్యానం చేయాల, స్తుతించాల, ఆరాధించాల, మహిమపరచాల. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు ఆయన. అందుకని ఆయన చెప్తున్నాడు యోహాను సువార్తలో, వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన యుగాధిపతివి కనుక ఆయన ఆ విధంగా చెప్తున్నాడు. మనం అందరం కూడా ఆయన చిత్తానికి లోబడాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. మనం ఎందరం కూడా ఆయన్ని స్తుతించాలి. అందుకనే ప్రకటన గ్రంథము 20 అధ్యాయం చూసుకుంటే, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ గుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అంటున్నాడు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మోషే నా పేరు తుడిచేయను అన్నంత మాత్రాన దేవుడు తుడిచేయలేదు. ఆయన సృష్టికర్త, ఆయన న్యాయాధిపతి, నీతి న్యాయాధిపతి. ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి తెలియని అంటూ లేవు. కన్ను నిర్మించిన వాడు కానకుండునా, చెవి నిర్మించిన వాడు వినకుండునా అని చెప్తున్నాడు. అందుకనే ఎవరైతే పాపం చేశారో వారి పేరే నేను తుడిచిపెడతాను అంటున్నాడు. అందుకని ఎవరి పేరైనను జీవ గ్రంథమందు కనబడినట్లు ఉంటే వాడు అగ్నిగుండంలో పడవేయబడను అంటున్నాడు. అందుకని మోషే అడిగినందు మూలాన ఆయన చేయలేదు. అందుకని ఇది స్వయత్యాగం అంట. ఆయన స్వయాన పోయి, ప్రవ్వా వీళ్ళ పక్షంగా నేను నీ సన్నిధిలో నేను అడ్డుపడుతున్నానయ్యా అని యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ మోషే. అయ్యా, నువ్వు వాళ్ళ మీద ఉగ్రత కుమ్మరించొద్దు, వాళ్ళ మీద నువ్వు కోపాన్ని కుమ్మరించొద్దు. నీ కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించు, నా మీద నా పేరు నీ గ్రంథములోంచి తుడిచేయమని యేసు ప్రభు సాదృశ్యంగా మోషే నిలబడుతున్నాడు. అదే విధంగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు. సెలువు మీద పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు గనక వీళ్ళని క్షమించమంటున్నాడు. అదే ప్రార్థన మోషే చేశాడు అక్కడ. అయ్యా, వాళ్ళు చేసిన పాపానికి, శాపానికి నీకు కోపం పుట్టించారు, రోషం పుట్టించారు గనక నువ్వు వాళ్ళని క్షమించి నా పేరు తీసేయని జీవ గ్రంథములో నుంచి అని చెప్తున్నాడు. అదే ప్రార్థన ప్రభు అయిన యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. అయ్యా, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రభు అయిన తండ్రికి మనకి మధ్యలో ఆయన మధ్యవర్తగా ఉన్నాడు, ఒక అడ్వకేట్ గా ఉన్నాడు. ఆయన మన పక్షంగా ఏజ్యమాడుతూ మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన ప్యూరిఫై చేస్తాడన్నమాట. మనం చేసిన ప్రార్థనలు నేరుగా తండ్రి యొద్దకు పోవు. మన ప్రార్థనలో అనేకమైన మిస్టేకులు ఉంటాయి, అనేకమైన స్వార్థాలు ఉంటాయి, అనేకమైన మనకి ఇష్టం ఏది ఉంటే అది అడిగేస్తాం దేవుణ్ణి. ఈ మాట అడగచ్చా అడగకూడదో కూడా తెలియదు మనకి. కానీ మన బలహీనతలు ఎరిగి మన ప్రార్థనలు ప్యూరిఫై చేసి తండ్రి యొద్దకు చేరుస్తాడు మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. అందుకనే ఆయనకి మనకి ఆయన మధ్యవర్తగా ఉన్నాడు. ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రతి నిత్యం ఆయన పని చేస్తున్నాడు మన పక్షంగా. మన ప్రార్థనలన్నీ శుద్ధి చేస్తున్నాడు. శుద్ధి చేసి ప్యూరిఫై చేసి తండ్రికి ఇస్తున్నాడు. కనుకనే మన ప్రార్థనలు నేరుగా ఆయన దగ్గరికి చేస్తే మనం రోజు శాపమే, రోజు పాపమే. మన ప్రార్థనలో నీతి ఉండదు, మన ప్రార్థనలో యథార్థత ఉండదు. మనకి ఏది ఇష్టం ఉంటే అది అడుగుతాం. ఇది అడగచ్చా అడగకూడదా తెలీదు మనకు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు, శిష్యులకు ప్రార్థన నేర్పించాడు, శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే ఇలా చెయ్యాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. అంటే ఈ భూమి మీద ఆయన రాజ్యం లేదని అర్థం. ఈ రాజ్యం అంతా సాతాను కస్టడీలో ఉంది, సాతాను ఆధుర్యంలో ఉంది, సాతాను వాడు ఏలుతున్నాడన్నమాట. అందుకనే నీ రాజ్యం ఏడకొస్తే ఈ సాతాన్ రాజ్యం కూలిపోద్ది, ఈ సాతాన్ రాజ్యం అంతమైపోద్ది. అందుకనే ఆయన చెప్పిన ప్రార్థనలో ఎంతో ఆత్మీయత, మర్మం, శక్తి దాగుందన్నమాట. దాగుంది కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నీ రాజ్యం మాకు వచ్చును గాక అంటున్నాడు. నీ రాజ్యం అంటే
భూమి మీద ఆయన రాజ్యము ఇంకా సంపూర్ణంగా రాలా, ఇంకా కొంత ఇంకా మిగిలి ఉంది. ఇంకా దుష్టుడు పని చేస్తూనే ఉన్నాడు. అనేక జనాల్ని దుష్టుడు కస్టడీలో పెట్టుకొని ఉన్నాడు. వాడు ఆధ్వర్యంలో వాళ్ళని కన్నులు మూసేసి దేవుని వెలుగుని, దేవుని ప్రసన్నతని చూడనీయకుండా ఇప్పుడు వాడు రాజ్యము చేస్తూనే ఉన్నాడు. అందుకనే శిష్యులకు నేర్పిస్తున్నాడు, నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వస్తే ఈ సమూలంగా ఈ సాతాన్ రాజ్యము కూలిపోతది కాబట్టి అట్లాంటి నీతి ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, స్వచ్ఛమైన ప్రార్థన శిష్యులకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ఆత్మీయత దాగి ఉంది, ఒక్కొక్క మర్మం దాగి ఉంది. ఆ మర్మాలు మనం ఎతికి పట్టుకున్నప్పుడు మనకి ఆ ప్రార్థనలో ఉన్న శక్తి మనం పొందుకోగలుగుతాం. అందుకనే దేవుడు ఆయన రాజ్యం ఈ భూమి మీదకి రావాలని ప్రార్థన. మనం చేసే ప్రార్థనలో మనం ఈ లోకపరంగా అయి కావాలి, ఈ కావాలని అడుగుతాం. మంచిదే, అడగాలి, కాదనట్లేదు. కానీ అవసరమైనది ఆత్మల కొరకు ప్రార్థించాలి. ఆయన రాజ్యం ఈ భూమి మీదకి వస్తే ఈ సాతాన్ రాజ్యం కూలిపోద్ది, వాడు బంధించబడతాడు అని మనం తెలుసుకోవాలి. మొదట ఆ ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. అందుకని ఆయన చెప్తున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎదకండి. ఈ భూమి మీద మీకేం కావాలో అది నాకు తెలుసు, నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. మీ భూమి మీద నీకు ఆరోగ్యం కావాలా, నేను ఇస్తా. తినడానికి తిండి నేను ఇస్తా, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తా, నేను ఉండడానికి నివాసం ఇస్తా. కానీ ఈ స్వల్పమైన వాటి కోసం మీరు పోరాడొద్దు, కానీ నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. ఆయన నీతి ఈ భూమి మీదకి రావాలా, ఆయన రాజ్యం ఈ భూమి మీదకి రావాలా. వచ్చినప్పుడు ఈ భూమిలో ఇట్లాంటి మోసాలు, దగాలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. ఎవరు పట్టినా నీతి, యథార్థంగా, పవిత్రంగా బ్రతకగలుగుతారు. అందుకని ఆయన వచ్చినప్పుడు, ఆయన 7 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు ఆయన నీతి రాజ్యం, యథార్థమైన రాజ్యం, పవిత్రమైన రాజ్యం గనుక అట్టి ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తున్నాడు శిష్యులకి. అందుకని ఆయన చెప్తున్నాడు, మోషే ఒకవేళ బాధతోనో, ఒకవేళ ఎమోషనల్ ఫీల్ అయ్యి అయ్యా క్షమించు నాయనా అని నా పేరు తుడిచేయి అంటున్నాడు. కానీ సృష్టికర్త ఆ మాటకి ఒప్పుకోలేదు, సృష్టికర్త ఆ మాట వినలేదు. అందుకని మన తలంపులకి, ఆయన తలంపులకి, ఈ భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నమాట. అందుకని ఆయన మన మాటలు, మోషే చేసిన ప్రార్థన ఆయన ఏమన్నాడు, నీ పేరు తుడిచిపెట్టడం పక్కన పెట్టు, గాని ఎవడైతే నా ఎదుట పాపం చేశాడో వాడినే నేను శిక్షిస్తానంటున్నాడు. అందుకని చెప్తున్నాడు ఆయన, మంచి పోరాటం పోరాడాలి మనం. పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాలి. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచిగా, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా బతికినప్పుడు మన నీతి ఆయనకి, అప్పుడు కూడా మన నీతి ఆయనకి సమానం కానే కాదు, ఎప్పటికీ కాదు. ఈ శరీరం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే ఆయనకి మనల్ని ఆయన రాజ్యంలో నెరవేర్చుకుంటాడు. అందుకని ఈ భూమి మీద ఉన్నంతసేపు ఈ ప్రతి రోజు ఎంత నీతిగా ఉండాలనుకుంటామో ఉండలేము. అందుకనే పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నా అంటున్నాడు. ఎందుకు ఈ బలహీనత ఎందుకు వచ్చింది? దేవుని ప్రేమలో ఏమైనా తక్కువైందా? దేవుని సృష్టిలో ఏమైనా మనకి లోపం పెట్టాడా? కానే కాదు. ఈ పాప శరీరము నీతి కార్యాలని నెరవేర్చనీదు. మనము ఎంత కోపంగా ఉంటాం ఒక్కొక్కసారి, ఎంత చిరాగ్గా ఉంటాం ఒక్కొక్కసారి. అందుకని అంటున్నాడు, మీ కోపము దేవుని నీతిని నెరవేర్చదంటున్నాడు. అందుకని మనము ఈ భూమి మీద పాపముతో, శాపముతో, ఈ పాప మనుషులతో ఈ లోకములో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఆయనతో మనం త్యాగం చేయలేము, ఆయనంత నీతిగా మనం ఉండలేము. కనుక మనం ప్రతి నిత్యం క్షమించిన ఆయన, ఈ రోజు నేనేం పాపం చేశాను, తెలిసి చేసిని, తెలియక చేసిని, తెలిసి మాట్లాడిని, తెలియక మాట్లాడిని, తెలియక ఊహించిని, ఆత్మలో తలంచిని, ఎన్ని మిస్టేకులు ఉన్నాయో నాయన క్షమించిన ఆయన. ప్రతి నిత్యం క్షమాపణ కోరుకోవాలి, ప్రతి నిత్యం దేవుడి కాడ మొరపెడతానే ఉండాలి.
మన ప్రాణం ఈ దేహం నుంచి బయటకు వచ్చేంత సేపు మొరపెడతానే ఉండాలి. ఆయన రక్తంలో మనం శుద్ధి చేసుకుంటానే ఉండాలి. ఇది ఒక రోజుతో ఆగేది కాదు. బ్రతుకు దినములు మనము క్షమాపణ కోరుకుంటానే ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, మనము ఎవని పేరు అయితే జీవ గ్రంథంలో ఉందో లేదో చెక్ చేసుకోవాలా ప్రతి నిత్యం. అయ్యా నేను చేసిన పాపాలకి, నేను చేసిన దోషాలకి నా పేరు నాయన నీ గ్రంథంలో ఉందా? ఉంటది. ఎందుకంటే నన్ను నీ పరిశుద్ధ రక్తంతో కడిగావు గనుక. నీ రక్తం, నీ శరీరం, నీ బట్టలు, నీ వస్త్రాలు మొత్తం నాకు దారపోసేవు నాయన. నువ్వు చేసిన త్యాగం ఎవ్వరూ చేయలేదు నాయన. మళ్ళీ కేవలం నీకు నిన్ను అమ్మిన ఆ నాణ్యాలు కూడా వేస్ట్ గా బానికుండా దిక్కులేని వాళ్ళ కొరకు, పరదేశుల కొరకు, అనాథుల కొరకు, విధవరాళ్ళ కొరకు వాళ్ళకు ఒక మంచి కార్యం, వాళ్ళ దేహాన్ని పాతి పెట్టడానికి ఆ కుమ్మరవాణి పొలము కొన్నారు. ఆయన దేహాన్ని అమ్మిన ఆ నాణ్యాలు కూడా వ్యర్థం కాలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన నుంచుంటే దాని వెనక పరలోకం నిర్ణయం ఉంటది. ఆయన మాట్లాడితే దాని వెనక పరలోకం నిర్ణయం ఉంటది. ఆయనలో వేస్ట్ కార్యాలు ఉండవు అన్నమాట. ఆయనలో వ్యర్థమైన ఒక్కటి కూడా ఉండదన్నమాట. ఆయన సృష్టికర్త కనుక ఆయనలో అన్ని ఉన్నాయి. ఆయనలో లేని అంటూ ఉండవు. మనకేం కావాలో అన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. అందుకని ఆయన అమ్మిన ఆ నాణ్యాలు కూడా మన కోసమే ఉపయోగించాడు. ఆయన వస్త్రాలు మనకే దారబోసాడు. ఆయన శరీరం, ఆయన రక్తం ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా ఫుల్గా ఎంటీ అయిపోయినాడు. అది త్యాగం అంటే స్వయ త్యాగం అంటే ఏంటంటే, ఇప్పుడు మోషే అంటున్నాడు అది భావోద్రేహాలతో వచ్చిన త్యాగం. అందుకనే ఆదాము ఏం చెప్తున్నాడు? ఆదాము పాపం ఆ పండు తినగానే కళ్ళు తెరవబడినప్పుడు ఏం చేస్తున్నాడు? అంజూరపు ఆకులు కచ్చడాలుగా కట్టుకొని మొల చుట్టూ కట్టుకున్నాడు. అవి ఏమన్నా ఎక్కువ కాలం ఉన్నాయా? ఆకులు ఎక్కువ కాలం ఉంటాయా? ఎండదగలుగానే అవి ఎండిపోయి రాలిపోతాయి. అది స్వనీతి, అది స్వంత నీతి ఏమన్నా ఎక్కువ కాలం జీవితాంతం ఉంటదా? ఉండనే ఉండదు. అందుకనే దేవుడు సృష్టికర్త, అయ్యా నువ్వు చేసిన స్వనీతి చాలు, అది ఎక్కువ కాలం బతకలేవు, దాని మీద ఎక్కువ కాలం నువ్వు ఆధారపడలేవని అక్కడ ఏదోని తోటలో ఒక గొర్రె పిల్లని, ఒక జంతువుని వధించి ఆ చర్మము సొక్కాయలు తొడిగిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుని క్రియకి మనుషుల క్రియలకి ఎంతో వ్యత్యాసం ఉంది. దేవుడు చేసే పనులకి మనుషుల స్వనీతికి, స్వయ త్యాగానికి చాలా తేడా ఉంది. అందుకనే ఆ ఆకులు ఒక రోజుగా ఉండగలుగుతాయి, మహా ఉంటే 2 రోజులు ఉండగలుగుతాయి. ఆ తర్వాత ఉంటాయా? ఉండనే ఉండవు. అదే చర్మం చొక్కాయ అయితే ఎన్ని రోజులైనా ఉంటది. అదేంది? తోలుతో కుట్టించిన వస్త్రం కాబట్టి ఆ వస్త్రాలు మనకు తొడిగించాడు. ఆ వస్త్రము తిరిగి యేసు ప్రభు కడపటాదాముగా వచ్చి మళ్ళా మనకే దారబోసాడు. ఆ అన్యుల చేతులకి వెళ్ళిపోయినాయి. అవి రోమా ప్రజలు పంచుకున్నారు. రోమా ప్రజలు, సైనికులు వాళ్ళు పంచుకొని చీట్లు వేసుకొని తీసేసుకుంటున్నారు ఆ వస్త్రాలు. దాని అర్థం ఏందయ్యంటే, ఇశ్రాయేలీలో పుట్టిన యేసు ప్రభు కాలము ముగిసింది. ఇప్పుడు స్పిరిచువల్ కాలం, అన్యుల కాలం, పులజాతి వారి కాలం, జెంటిల్స్ కాలము, కొత్త నిబంధన వడంబడిక స్టార్ట్ అయిందని అర్థం, దాని సింబాల్. అందుకని మనం ఏం చేయాలంటే, యేసు ప్రభుది స్వనీతి కాదు, ఆయనది స్వచ్ఛమైన నీతి, నిర్మలమైన నీతి. ఆయన అతి పరిశుద్ధుడు, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు అన్నమాట. అట్టి పరిశుద్ధత మనకు కావాలంటే మనం నిత్యం ఆయన రక్తంలో శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి. మనం నిత్యం దావీదైతే రోజుకి 7 మార్లు క్షమించు ఆయన అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలైతే రోజుకు 3 మార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయ్యా
యెరూషలేం పాపం చేసింది. యెరూషలేం తట్టు కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. అందుకని మనం కూడా ఆయన మన స్వనీతి కాదు, మన స్వయ త్యాగం కాదు, కానీ ఆయన నీతిని స్మరించుకోవాలా, ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలా. మనం బ్రతికినంత కాలం ఈ దేహంలో నుంచి ఆత్మ బయటికి ఆయన నిత్య రాజ్యంలోకి వెళ్ళేదాకా మనం ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాలని దేవుడి నామంలో నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.